దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు రావలసినటువంటి శాపమును, శిక్షను తాను భరించి, మనకు రావాల్సినటువంటి మరణాన్ని తాను అనుభవించి, పాపులమైన మన కొరకు మనలను పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి క్రీస్తు ప్రభుల వారు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కలువరి సిలువలో ఆయన అర్పించబడ్డాడు. అందుకే పౌలన్నాడు, మరి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే దేవుని శక్తియు, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ఆ సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి మనము ధ్యానించుకుంటున్నాం. ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయనే శరీరధారిగా రక్త మాంసాల్లో పాలిభాగస్థుడైనటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఆయన మన వలె శోధింపబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఆయన మరి మన వలె ఆకలిగొన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు. మన వలె అలసిపోయినటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని మనుష్యుని పోలికగా పుట్టి కలువరి సిలువలో తను తాను అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయనను గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మరి ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలు. యేసు క్రీస్తు ప్రభుల వారి జననమును గురించి మనం ఒకసారి గమనించినట్లయితే, ఆ పరలోకపు దూత గాబ్రియేలు దూత, మరి ఇదిగో కన్యక మరియా గర్భమున ధరించబోయేటటువంటి శిశువు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, ఆయన దేవుని పరిశుద్ధుడు అనబడును అని పలికినటువంటి మాటలు మనం ఒకసారి ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి గమనిస్తే, 6వ నెలలో గాబ్రియేలను దూత గలిలీలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. హీ షల్ బి గ్రేట్ and shall be called the Son of the Highest, and the Lord God shall give unto him the throne of his father David. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని,
ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మరి పరలోకము నుంచి దేవుడు గాబ్రియేలు దూతను పంపించి మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. పుట్టబోయేటటువంటి శిశువు, పుట్టబోయేటటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే, మొట్టమొదటిగా ఇదిగో ఆయన మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. అంతేకాదు, ఇదిగో ఆయన తన ప్రజలను రక్షించే క్రీస్తు. హల్లెలూయా. నీవు గర్భమును ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టిదు. ఎందుకు? యేసు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, యెహోవాయే రక్షణ. హల్లెలూయా. దేవుడే రక్షకుడిగా అవతరించబోతున్నాడు. అందుకే మరి ఆయన ఈ లోక రక్షకుడిగా కల్వరి శిలువలో సిలువ వేయబడిన క్రీస్తుగా ఆయన పిలువబడ్డాడు. ఆయన ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలేటటువంటి వాడు. హల్లెలూయా. యుగ యుగములకు ఆయనే రాజు. ఆయన రాజ్యము అంతము లేనిది. మరి తల్లి అయిన మరియమ్మ ఆందోళన పడుతూ ఉంది. అయ్యా, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగూ సంభవం అంటే, ఆ దూత ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు దేవుని పరిశుద్ధుడిగా పిలువబడతాడు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రియ కుమారుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి నీ కొరకు, నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో చెందించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలను చూడగలుగుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం గమనిస్తే, మరి అతడు అనగా యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉండగా, ఈ విషయము తల్లి అయిన మరియమ్మ గర్భవతి అని ఆ యొక్క ప్రదానము చేయబడినటువంటి, మరియమ్మకు ప్రదానము చేయబడినటువంటి యోసేపుకు మరి తెలియపరచబడినప్పుడు ఆయన ఎంతో ఆందోళన పడుతూ ఉన్నాడు. ఈ విషయాలను గురించి ఆయన ఆందోళన పడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఈ విషయాలను గూర్చి ఆలోచించుకుంటుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు వాగ్దానము చేసిన మాదిరిగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి తన ప్రవక్త ద్వారా తెలియజేసిన మాదిరిగా ఇదిగో క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భమున ధరించబడి లోకరక్షకుడుగా
సిలువ వేయబడినటువంటి క్రీస్తుగా, దేవుని ప్రియ కుమారుడిగా ఆయన ఈ లోకంలో అవతరించాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాటలు చూసాం. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఫర్ అంటు అస్ ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, అంటు అస్ ఎ సన్ ఈజ్ గివెన్. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. యుగ యుగములో మరి ఇశ్రాయేలు ప్రజలను ఏలవలసినటువంటి రాజ్యభారం ఆయన మీద ఉన్నది. ఈ లోకమంతటిని ఏలవలసినటువంటి రాజ్యభారము ఆయన మీద ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆయనే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు. దావీదు సింహాసనము, రాజ్యమును స్థాపించడానికి ఈ లోకరక్షకుడిగా వచ్చినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయనే సిలువ వేయబడినటువంటి క్రీస్తు. మరి ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తును నేను మన హృదయంలో చేర్చుకున్న ఎడల, ఆ దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నేను హృదయంలో చేర్చుకున్న ఎడల, ఆయన మనకు నీతిని, సమాధానమును, దేవుని శక్తిని అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మా కొరకు అనుగ్రహించి, అయ్యా ఈ లోక పాప భారం అంతటిని ఆయన మీద మోపి, మా పాపముల నుంచి, దోషముల నుంచి మమ్మల్ని రక్షించి, విడిపించి, మాకు నిత్య రాజ్యమును అనుగ్రహించిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. మరి ఆయన యొక్క నిత్య రాజ్యములో, ఆయన నీతి రాజ్యంలో, ఆయన సమాధానం అంతటిని మేము పొందుకొని, అయ్యా మీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత, శక్తి చేత అభిషేకించమని వేడుకుంటున్నాం. అయ్యా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రత్యేకంగా అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీరే దర్శించి, మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా అన్ని విషయాల్లో మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మాకు అనుగ్రహించి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.